రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ యువతకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ యువ ఇంజనీర్లపై సీఎం వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదంటూ ఆయన తెలియజేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను క్రిమినల్స్ అని మాట్లాడడం దురదృష్టకరమంటూ ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, దీనికి సంబంధించి అలాగే దీనికి కౌంటర్ గా హరీష్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.